తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా ఐజేయు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు నియమించారు. దీనిపైన మేము శ్రీనివాస్ రెడ్డి గారి నియామకం పట్ల TUWJ ఐజేయు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా శాఖ తరఫున, జిల్లా జర్నలిస్టుల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ సందర్భంగా ఈ వేదిక పరంగా శ్రీనివాస్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు సుదీర్ఘ జర్నలిస్టుల యొక్క సమస్యలపైన అనేక ఏదైతే సమస్యలపైన పోరాడుతూ సుదీర్ఘంగా ఉద్యమ జర్నలిస్టుగా ఆయన సేవలు అందించారు. ఐజేయు అధ్యక్షులుగా అనేక పోరాటాలలో పాల్గొంటూ జర్నలిస్టుల యొక్క హక్కుల సాధన కోసం క్రియాశీలకంగా పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప జర్నలిస్టు, సీనియర్ సంపాదకులు శ్రీనివాస్ రెడ్డి గారిని ఈ యొక్క అవకాశం ఇచ్చి రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా నియమించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మేము కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నాము. ఏదైతే జిల్లాలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు శ్రీనివాస్ రెడ్డి గారి ఏదైతే మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి జిల్లాలోని జర్నలిస్టుల యొక్క సమస్యలు పరిష్కరించేందుకు TUWJ ఐజేయు జిల్లా శాఖ తరఫున పూర్తిగా కృషి చేస్తాము. శ్రీనివాస్ రెడ్డి గారికి జర్నలిస్టుల యొక్క సమస్యలపైన పూర్తి అవగాహన ఉంది. ఆయన ఆధ్వర్యంలో ఏదైతే జిల్లా అంటే జర్నలిస్టుల ఇళ్ల భావం వ్యక్తం చేస్తున్నాము. ఈ యొక్క జిల్లా శాఖ తరఫున ప్రతి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారికినో మళ్ళీ మంత్రివర్గానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత.